ఎలా ఏర్పడింది? ఒక నెబ్బులా నుంచి, ఒక మేఘం లాంటి నెబ్బులా నుంచి అది మండుతూ, ఆ ప్రక్రియ అనేది జరుగుతూ అక్కడ మండుతూ, తర్వాత ఆ మండే విధానం అనేది ఒక రౌండ్గా ఏర్పడి సూర్యుడులా ఏర్పడింది. ఆ సూర్యుడు మండాడు కదా, సో మండినప్పుడు విడిపోయే భాగాలు, బద్దలై విడిపోయిన భాగాలు చిన్న చిన్నగా గ్రహాలుగా మారాయి అన్నమాట. గ్రహాలు గ్రహ శకలాలుగా మారాయి. కాకపోతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడేముంది? గ్రావిటేషనల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ. సో గురుత్వాకర్షణ శక్తి అనమాట. ఈ గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల ఇప్పుడు సూర్యుడికి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఆ గ్రహ శకలాలు ఇవన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు పరిమాణంలో చాలా పెద్దవాడు. ఆయనకు గురుత్వాకర్షణ శక్తి అనేది మిగతా గ్రహాల మీద ఉంది. కాబట్టి అవన్నీ కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ గురుత్వాకర్షణ శక్తితో అవన్నీ కూడా మమేకమై ఉన్నాయన్నమాట. ఈ విధంగా మన సౌర కుటుంబం అనేది ఏర్పడింది. ఎలా ఏర్పడింది? ఒక నెబ్బులా నుంచి, ఒక మేఘం లాంటి నెబ్బులా నుంచి అది మండుతూ, ఆ ప్రక్రియ అనేది జరుగుతూ అక్కడ మండుతూ, తర్వాత ఆ మండే విధానం అనేది ఒక రౌండ్గా ఏర్పడి సూర్యుడులా ఏర్పడింది. ఆ సూర్యుడు మండాడు కదా, సో మండినప్పుడు విడిపోయే భాగాలు, బద్దలై విడిపోయిన భాగాలు చిన్న చిన్నగా గ్రహాలుగా మారాయి అన్నమాట. గ్రహాలు గ్రహ శకలాలుగా మారాయి. కాకపోతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడేముంది? గ్రావిటేషనల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ. సో గురుత్వాకర్షణ శక్తి అనమాట. ఈ గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల ఇప్పుడు సూర్యుడికి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఆ గ్రహ శకలాలు ఇవన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి.